దసరా పండుగ మీరు అందరు ఇంట్లో పోతారా? పోతారా పోరా? నా డౌట్ అయితే పోతారా. పోయినప్పుడు ఆడబిడ్డలు అందరికి ఇప్పుడు ఫ్రీ టికెట్గా. అయితే పండుగలు రాగానే ఫ్రీ టికెట్ పోతుంది. ఎందుకన్నా అడగదు. పండుగలు రాగానే ఫ్రీ టికెట్ పోతుంది. నాకు తెలిసి పోతుంది. ఇవాళ రేపు పోతుంది. ఇంకో ఛార్జీల మోత, ఊరెట్ట వెళ్ళేది, పండుగ ఎట్ట చేసేది. పండక్కి ఊరు వెళ్ళాలంటే జేబుకు చిల్లే 50% పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు. నాకు 2016 18 సారీ ఒక్క నిమిషం 2021 నేను బస్సు ఎక్కిన. ఎల్బీనగర్ నుంచి దిల్సుఖ్నగర్ పోతే 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా? 25 రూపాయల పైన ఉంది. 20-25 పైనే. ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక మన ఆడబిడ్డలకు ఫ్రీ టికెట్ అంటానుగా. దాని బ్యాక్ ఎండ్ లా పెన్లానికి పిల్లలకు కలిపి తీసుకుంటాను మొగని కాడ. అది నడతాది ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం. బస్సు టికెట్ డబుల్ త్రిబుల్ అయింది. ఇప్పుడు పండుగ సంపాదించుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆధార్ కార్డు నడవదు. ఆధార్ కార్డు తీసుకోకపోతే టికెట్ కొడతారు మీకు ఖచ్చితంగా ఆడబిడ్డలకు కూడా. ఇంకా 50% పెరిగే ఛార్జీలు. ఫ్యామిలీతో ఇంటికి పోయి రావాలంటే ఇక 1000 రూపాయలు సమర్పించాల్సిందే. పండుగ పూట ఈ దోపిడీ ఏంటని నిలదీస్తున్న ప్రయాణికులు వీడియో చూసుకోండి. ఇక రాసిరు కదా, ఏం రాసిరా? నాగార్జున సాగర్ టు మహబూబ్ నగర్ టు MGBS 290 రూపాయలు. అంటే నాకు తెలిసి మహబూబ్ నగర్ ఒక 120 వస్తుంది సార్. 50 కిలోమీటర్కి 2.5 రూపాయలు. నాకు తెలిసి బస్సు టికెట్ కంటే బైక్ మీద వేది బెస్ట్. బైక్ మీద 2 రూపాయలు పెట్రోల్ కాలుతుంది కిలోమీటర్కి. ఇది ఇందిరమ్మ రాజ్యం. ప్రజా పరిపాలన. ప్రజలు సంతోషంగా ప్రజల పండుగ. దసరా పండుగ అంటే ప్రజల పండుగ. ప్రజలు సంతోషంగా ఎక్కువైపోయి ఆ సంతోషం ఎక్కడ దాచిపెట్టి అర్థం కాటే ప్రజలకు. దీన్ని ప్రజల పండుగ చూడాలి మనందరం. ఏం తప్పులేదు, చూద్దాం కూడా. ఇది అమరాబాద్ పులి బస్ ఛార్జీలు పెంచాడు. వీడు రాసిండు. సామాన్యుడి జేబుకు సర్కారు చిల్లు పెట్టింది. పండక్కి ఊరెళ్దాం అనుకున్న వాళ్లకు సాగిస్తోంది. ఆర్టీసీలో బస్సుల ఛార్జీలు పెంచేసింది. ఏకంగా 50% ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి ఊరెళ్ళి రావాలంటే వేలాది రూపాయలు సమర్పించాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తారు. పండక్కి 2 వారాల ముందు నుంచే స్పెషల్ బస్సుల పేరుతో దోపిడీ చేయడం ఏంటని మండిపడుతున్నారు. వెంటనే ఛార్జీల బాధను అరికట్టాలని డిమాండ్ చేస్తారు. మీరు డిమాండ్ చేసినా ఇంకేం చేసినా అమరాబాద్ పులి తగ్గలేదు. మాకు దొరికింది ఛాన్స్. గుంజుడే 10 రోజులు. దసరా పండుగ మనకు కాదు అయ్యేది. ఆర్టీసీకి అవుతుంది, రేవంత్ రెడ్డికి అవుతుంది దసరా పండుగ. మన పొన్నంపా దాకరు ఏంది అని పేరేమంటారా? బలహీన వర్గాల బిడ్డలు అంటారుగా. బలంగా సంపాదిస్తాడు ఇప్పుడు బలహీన వర్గాల బిడ్డల కాడ. ఇప్పుడు బస్సు ఎక్కుతాడు, మిడిల్ క్లాస్ కూడా ఎక్కుతాడు, లేదా నిరుపేదలు ఎక్కుతారు. బలిసినోడు అయితే ఎక్కడిగా బలహీన వర్గాల బిడ్డ కాడ బలంగా కూర్చుతాడు. బస్సు వెళ్తాడు. ఈ సిగ్గుదాడు బలహీన వర్గాన్ని మారుతాడు. ఈ దసరా పండుగ మరి 8,000 కోట్లు సంపాదిస్తారు. నాకు తెలియదు. చూద్దాం మరి 8,000 కోట్లు. సంబురాలట. ఇది ఒకటి చూడరా, రాష్ట్ర అసెంబ్లీ మెయింటెనెన్స్ అంట గాలి కొదిరేసినట్టు. కప్పులు ఉన్నాయి కదా, ఫాల్ సీలింగ్ కూసి కింద పడ్డది. అసెంబ్లీలో మెయింటెనెన్స్ లేదు. అది బీఆర్ఎస్ దాంట్లో మళ్ళా అసలు మొత్తం ఊపుతూరో లేదు. ఇంకల్లా బీఆర్ఎస్ ఎల్పీలో ఊడిన కప్పు పెచ్చులట. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. రాష్ట్ర అసెంబ్లీ మెయింటెనెన్స్ సర్కారు గాలికి వదిలేసిందన్న విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీలో ఉన్న ఆయా పార్టీల ఎల్పీ కార్యాలయాల నిర్వహణను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఏకంగా పెచ్చులు ఊడి పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఏం చేయమంటారు మరి? అమరావతి పులి చాలా బిజీ. అయితే ప్యాలెస్ లా, అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ లా చాలా బిజీగా ఉండు. సెక్రటరీ కూడా పోయే టైం లేదు. అసలు వంటిది మీ మెయింటెనెన్స్ ఎట పోతేంది, మీరు ఎట పోతేంది? మా అన్న పులి ఆయే, పులి గాయని పట్టించుకుంటుందా? గమ్మతున్నారు మీరు. పులి లెక్కనే ఉంటది, మనుషుల్ని తింటది. అబ్బో ఇది మంచి ముచ్చటే. నేను రాజీనామా చేయనంటాడు కడియంసి గారి. చెయ్యాడు. గుజ్జులో దమ్ము లేదు. గుజ్జులో దమ్ముంటే ఏమైనా చేస్తుంటుంది. రాజీనామా చేస్తే స్టేషన్ కనుపూర్లో పండబెట్టి చీరుతారు ప్రజలు గట్టు రూపులు కోపంలో.
అందువల్ల రాజీనామా చేయడట. ఆయన చేసే దమ్ము కూడా లేదు, అది వేరే విషయం. కానీ ఇక ముఖ్యమంత్రి వసూలు రాజా, అధికారులంతా శుద్ధపూసలు ఎట్లయితారు, బహుజన్నే జైలుకు పంపుతారు, అగ్రవర్ణాల వాళ్ళు వదిలేస్తున్నారు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటుండు. అంటే ఇప్పుడు అవినీతి పరుడు, లంచగొండి, బలిసినోడు, పేదోడు రెండు ఉంటాయా? ఆర్ఎస్ ప్రవీణ్ ఏమంటాడంటే బహుజనులు ఆ లంచగొండలు అయితే తప్పేది లేదు, అగ్ర కులాలను పట్టుకుంటే ఇది మాత్రం ఒప్పుకుంటా. ఎప్పుడు చూసినా ఓ బీసీనో, ఓ ఎస్సీనో, ఓ ఎస్సీనో దొరుకుతారు ఐటీ రైట్స్ లా, ఏసీబీ రైట్స్ లా. కానీ దాదాపు దొరకరు మిగతా బ్యాచ్ మొత్తం. ఎందుకంటే అదంతా ఒక ముఠా ఉంటుంది, వాళ్ళనే పట్టుకోవాలి, కొందరినే పట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళ బట్టితో కూడా ఎవడో ఒకడు వాడే ఉంటాడు. సో అదొక కథ నడుస్తూ ఉంటుంది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నేను విషయం చెప్తాను అనుకున్నా. లంచగొండి ఎవరైనా లంచగొండి, వాడు ఈ కులం, ఆ మతం, ఈ మతం ఏది ఉండదు. వాడు బ్రోకర్ అంటే బ్రోకరే వాడు, కాదు పట్టుకురుకు అంతే. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా వచ్చిందంటే పాలన చేతగాకని నిందలు, స్థానిక ఎన్నికలు ఆలస్యం చేస్తున్నారు, విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది, ఉద్యోగులకు జీతాలు కూడా ఇస్తలేరు, టెర్రరిజం కమిషన్ 2 ఒకటే, బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు చాలా గట్టిగా మాట్లాడిండు. మన రేవంత్ అన్నకంట కిషన్ రెడ్డి ఫోబియా వచ్చినాడు. అదే రకంగా ఇక్కడ హాట్ కామెంట్, టెర్రరిజం కమిషన్ 2 ఒకటే అంటారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగానే పనిచేస్తారు మరి వాళ్ళు. జనజీవన శ్రీవంతులు కలిసిపోతే అది వేరే విషయం అయితే. అంతవరకు కామెంట్స్ ఉన్నాయి. ఈ అక్కజోలు వద్దులేదు. కడియాసి గారి ఓ పిరికోడు, భారీ అవినీతి తిమింగలం. మరి మనమేమి రసిక రాజా ప్రొడక్షన్సా? మనది ప్రొడక్షన్స్ ఉండేవి అప్పట్లా. నేను ఎమ్మెల్యేగా ఆస్తులు అమ్ముకుంటే కడియం ఆస్తుల మీద ఆస్తులు కొంటుండు. ప్రజల నిర్ణయం మేరకు పార్టీ మారితే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలి. జనం పూల దండలు వేస్తారో చెప్పుల దండలు వేస్తారో చూడాలి. శ్రీగారి విడుదల చేసింది ప్రొసీడింగ్ కాపీలు కాదు, సిత్తు కాగితాలు, ప్రపోజల్ కాగితాలే. దానిపై సంతకం కూడా పెట్టని పిరికోడు. అందుకే ఆ సిత్తు కాగితాన్ని తగలబెడుతున్నాం. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఆయన బాధ ఆయనది. ఆయనకు గప్పట్లో కేసు పడ్డది. ఆ కేసు వల్ల సగం బదనాం అయిండు. బీఆర్ఎస్ పై టికెట్ ఇవ్వలే, కడియన్స్ గారికి ఇచ్చింది. ఇలా పానకంలో పుడకలేక ఆ కడియన్స్ గారి వేరే పడి దొరికింది అది అని చెప్పేసి అవినీతి తిమింగలం అంటాను. నువ్వేంది సొరశాపనా? ఆయన తిమింగలం, నువ్వేమో సొరశాప, నువ్వేమో సక్కమైనవా? ఇచ్చేగుతాడు ఇక. నీ ఏ శాఖ మొత్తం చూసినాం. ముసలో అయినావు, ఇంకేం బలం తగ్గలే ఇంకా నీకు. మంచి ఉప్పు మీద ఉన్నవాట.